గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో ఈ రోజు నుంచి నా న్యూస్ ఛానల్ వచ్చేసి టీపాక్ తెలంగాణ పొలిటికల్ అనలిటికల్ ఛానల్. సో ఈ రోజు పేపర్ అనాలిసిస్ తో పాటు కొన్ని మెయిన్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉజ్జిని రత్నాకర్ రావు సార్, సో నవ చైతన్య సమితి గౌరవ బాడీ కోశాధికారి, ప్లస్ వివిధ పత్రికలలో ఆర్టికల్స్ రాస్తుంటాడు, కాలమ్స్ రాస్తుంటాడు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారాలు. నమస్తే సార్. సో మీకు తెలంగాణ వనిత ఫస్ట్ మాకు వచ్చినందుకు జస్ట్ గుడ్ అభినందనలు. థ్యాంక్ యూ సార్. విష్ణు దేశ్ముఖ్ సార్ వ్యతిరేకంగా కౌలు భూముల రక్షణ కోసం ముఖ్యంగా రజాకారుల వాళ్ళ ఏజెంట్లకు వ్యతిరేకించినటువంటి వీరవనిత, ఇలాంటి వీరవనిత బుక్కును అందించడం నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. సో ఈరోజు ప్రజాపక్షం పేపర్లోని కొంచెం ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. సార్ ఈరోజు మిమ్మల్ని అడిగేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో రీసెంట్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ఒక హై లెవెల్ కమిటీ వేశారు సార్. సో ఆ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మేజర్గా లోక్సభ ఎలక్షన్స్ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కలిపి ఒకటేసారి పెట్టడం. సో ఇది సాధ్యమైన సార్? దీన్ని ఒకవేళ సాధ్యమైతే రాజ్యాంగ సవరణ అంటే దాదాపు ఒక 2 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఒకటి 87, ఒకటి 172 ఒకటి. సో లోక్సభకు సంబంధించింది ప్లస్ అసెంబ్లీకి సంబంధించింది. సో ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే ఆల్మోస్ట్ 2/3 పార్లమెంట్ లో పాస్ కావాలి. ప్రెసెంట్ గా బీజేపీకి అంత లేదు, ప్లస్ మిత్రపక్షాలతో కలిపి కూడా అంత లేదు. సో ఇది సాధ్యమైన సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. సో మీరు రీసెంట్ గా ఒక ఆర్టికల్ కూడా రాశాడు. సో 28th రోజు ప్లీజ్ కంటిన్యూ సార్. బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే ఇది అన్ని. ప్రధానంగా భారతదేశం లాంటి 145 కోట్ల జనాభా, విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో సాధ్యమవుతుందా కదా? సాధ్యం అవుతుంది, కానీ అది ఎందుకు వన్ నేషన్ ఒకే జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంటుకు అసెంబ్లీకి జరగాలి. మన దేశంలో దాదాపుగా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నటువంటిది. ప్రపంచంలో ఉన్న 190 దేశంలో ఎక్కడా లేదు. కాకపోతే ఒక 10 దేశాల్లో, అవి చాలా చిన్న దేశం. మన తెలంగాణ రాష్ట్రం అంత దేశాలు ఉన్నటువంటి జనాభా కూడా చాలా చిన్న, అక్కడ జరుగుతున్నమాట వాస్తవం. అసలు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు వస్తున్నారనే దానికంటే ముందు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకటి ప్రభుత్వంపై భారం పడుతుంది, ఆర్థిక భారం, దాన్ని తగ్గించుకోవాలి. రెండవది ఎన్నికల పేరుతో నెల తరబడి ప్రభుత్వ యంత్రాంగాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు కొట్టుబడుతున్నాయి. తర్వాత అదనంగా వేయబోతున్నది, ఇలాంటివి చెప్తున్నారు. దాదాపుగా భారతదేశం యొక్క ఒక సంవత్సరం బడ్జెట్, కేంద్ర బడ్జెట్ 45 లక్షలు ఉంది. అటనే వివిధ రాష్ట్రాల్లో, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 2.5 లక్షలు, 3 లక్షలు. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల పేరు మీద 10,000 కోట్లు పెద్ద భారం ఏం కాదు. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి విధానం ఒక రకం సంస్కరణలు తీసుకొని వచ్చి ఇది టోటల్ గా బీజేపీ నాయకత్వం వైపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ మోడీ బీజేపీ ఎత్తుగడలో భాగమని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు 2026 తీసుకున్నాను, ఇప్పుడు 2024 కదా. 2026 లో వెస్ట్ బెంగాల్, కేరళ ఇట్లాంటి రాష్ట్రాల్లో దాదాపు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 5 years టర్మ్ అయిపోతుంది. సో మోడీ ఒకవేళ ఇది అమెండ్మెంట్ తీసుకొని వస్తే 2029 ఈ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళ సపోజ్ 2026 కేరళ ఇట్లా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో వాళ్ళ అధికారం అయిపోయి ఇమీడియట్ గా ఎలక్షన్లు జరపాలి కదా. సో ఆ టైంలో వీళ్ళు ఆపి 1 year 2 year ఇది రాష్ట్రపతి పాలన పెడతారు. అది ప్రజాస్వామ్యానికి అది ఒకటి
దీనికి ఒకటి ఏంటంటే మన యొక్క రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో పెట్టుకుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలి. అయితే ఎందుకు మధ్యవంతల ఎందుకంటే అస్థిరతంగా ఏర్పడి మెజార్టీ కోల్పోయి ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు అప్పటికప్పుడే రాజీనామా చేసిపోయిన సందర్భంలో దాన్ని కంటిన్యూస్ గా మనం కొనసాగించలేము. 6 మాసాల లోపల ఎన్నికలు జరపాలి. కాబట్టి ఆ పద్ధతిలో జరపడం వల్ల మనకు ఇప్పుడు 2024 నవంబర్ డిసెంబర్ లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానాతో కూడా వస్తున్నాయి, మహారాష్ట్ర, జార్ఖండ్. తర్వాత 2025లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. మీరంటే 2026లో కూడా మళ్ళీ కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు, 27లో కూడా వస్తుంది. మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎప్పుడు రావాలి? 2029 రావాలి. 2028లో మళ్ళా అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. మన ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినాయి. ఓన్లీ 4 స్టేట్లు జరుగుతున్నాయి. తర్వాత ఒరిస్సాలో కూడా అసెంబ్లీ పార్లమెంట్ కుమ్మడి జరిగినాయి కదా. జరగలేదని కాదు. అయితే దీనికి చిక్కేందంటే మధ్యాహ్న ప్రభుత్వం పడిపోతే ఏంటి, కోalition గవర్నమెంట్ వచ్చింది. సపోజ్ కోalition గవర్నమెంట్ వచ్చి వాళ్ళు వేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు, గవర్నమెంట్ కోల్పోతుంది. సో అప్పుడు గ్యాప్ వస్తుంది సార్. అదే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో రూల్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు. తర్వాత ఒకేసారి జమిలీ ఎన్నికలు జరపాలంటే మీరు అన్నట్టు రాజ్యాంగంలో ఉన్నటువంటి 18 సవరణతో పాటు ఇంకా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని సవరణలు స్థానిక సంస్థలు ముడిపడి ఉన్నాయి. అవును, పంచాయతీ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి, జేపీటీసీ ఎంపీటీసీ ఎన్నికలని, మున్సిపల్ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి. దాంట్లో అవి కాకుండా కూడా కేంద్ర ప్రాంత ఎన్నికలన్నీ కూడా జరపాలనేది ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ దానికి ఒక రాజ్యాంగ స్టేట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. దానికి ఒక చట్టం దాన్ని పెట్టారు. పాండిచేరికి ఒక చట్టం పెట్టారు. తర్వాత ఈశాన్య రాష్ట్రాలను కలుపుకొని వచ్చేందుకు, టెరిటరీలు కలిపేందుకు, ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగంలో 18 సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. చేయొచ్చు, అధికారంలో ఉన్నది, అనుకూలమైన రాష్ట్రాలను కూడగట్టుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఇప్పుడు మెజార్టీ లేదు. ముఖ్యమైన సవరణ చేయాలంటే 2000 మెజార్టీ కావాలి. 543 పార్లమెంటు సభ్యులలో వీళ్లకు 364 ఉండాలి, మెజార్టీ ఉండాలి. ఇప్పుడు 290 కూడా ఉంది. ఇక వీళ్ళని వాళ్ళు కలుపుకోవాలి. అయితే ఏం చెప్తుండ్రు, రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే 80% ప్రజలు అనుకూలంగా ఉన్నారు అని. మరి ఎక్కడ చర్చ చేసారు ఏంటి కదా ఒకటి. రెండవది, గతంలో 1983లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు జమిలీగా జరిగితే బాగుంటుంది అనేది నీకు కోరిండని 1999లో లా కమిషన్ కూడా దీన్ని ఒకేసారి ఎన్నికలు జరిపితే బాగుంటుందని ఆ లా కమిషన్ లో ఉన్నటువంటి 2015లో కూడా ఈ లా కమిషన్ కూడా కోరిందని. కాబట్టి ఒకేసారి జరగడం వల్ల జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి వివిధ పార్టీల్లో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు యొక్క అస్తిత్వం కోల్పోయే విధంగా ఈ ప్రాంతీయ పార్టీల యొక్క రోల్ తగ్గించే విధంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓన్లీ బీజేపీ మాత్రమే బెనిఫిట్ మాత్రం. సో వాళ్ళ పార్టీ బెనిఫిట్ కోసం బీజేపీతో పాటు వాస్తవంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పండి జాతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇప్పుడు 2004 వచ్చింది, 2009 వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ కొన్ని జాతీయ పార్టీకి అనుకూలంగా వచ్చింది, వీళ్ళకు కూడా ఆ విధంగా వచ్చింది. అయితే ఎందుకు మొదటిసారిగా మీరు ఒకటి అడుగుతున్నారు, గతంలో లేవా వచ్చినాయి. 1900 మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు 1952లోను, 57లోను, 62లోను, 64లోను, 67లో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. జరగలేదని కాదు, జరుగుతాయి. కానీ ఇప్పుడు అత్యవసరమే ఉంది అనేది పాయింట్ ఒకటి. ఇక రెండవది ఏంటంటారు, ఇక మరి రామ్నాథ్ కోవింద్ గారి రికమెండేషన్ లో రేపు వచ్చేటువంటి పార్లమెంట్ లో బడ్జెట్ లో ఏం పెడతారు, ఏం కథ, బడ్జెట్ కాకుండా కానీ చట్టాల్లో ఏం పెడతారో చూడాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత అంతర్గత కలహాలతోనూ మైనార్టీని కోల్పోయో లేదా 4 పార్టీలుగా చేరిపడినటువంటి ఫ్రెండ్ తో ఉన్నటువంటి వాళ్ళు చీలిపోయినప్పుడు కోల్పోతారు. అప్పుడు ఏం చేయాలి, ఏం పెడతారు, తిరిగి మళ్ళీ 3 సంవత్సరాలు అవుతారా, మళ్ళీ దాన్ని రాష్ట్రపతి కొనసాగిస్తారా? మరి రాష్ట్రపతి కొనసాగించే వీల్లేదు.
వీళ్ళు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, భారతదేశ పార్లమెంటు ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో కూడా 6 మాసాల కంటే ఎక్కువ రాష్ట్రపతి పాలన కొనసాగించి వీల్లేదు. సుప్రీంకోర్టు చాలా సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ కు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. సో ఇది మేజర్ గా ఏంటంటే మీ అభిప్రాయం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ పార్టీలకు ఉపయోగం, దట్టు బీజేపీ మాత్రమే ఎక్కువ ఉంటుంది, ప్రజలకు మాత్రమే. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది రాష్ట్రాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేదందుకు. ఎందుకంటే మనది ఏంది, యూనిట్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం యూనిట్ ఆఫ్ స్టేట్స్ తో ఉన్నటువంటిది కాబట్టి రాష్ట్రాల యొక్క భాగస్వామ్యము, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళను అణచిపేసేందుకు, వాళ్ళ పేరు మీద పెత్తనం చేసే విధంగా ఇది ప్రయత్నం జరుగుతున్నది. ఇదంతా మంచి పద్ధతి కాదు. వీళ్ళు చెప్పేటువంటి కారణాలు కూడా పెద్దవి కావు. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇది చూడండి సార్, పోరాటాల ఫలితమే కార్మికులకు లాభాల బాట, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సార్. సో ఏఐటియుసి అధికారంలోకి వచ్చింది సింగరేణి దాంట్లో. సో రాగానే ఇప్పుడు ప్రతి కార్మికుడికి 1,90,000 బోనస్ కూడా ప్రకటించారు. అందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 బోనస్ ప్రకటించారు సార్. సో ఇదివరకు మరి ఏఐటియుసి అధికారంలో రాకముందు లేకుండే. సో మీ పోరాటాల ఏఐటియుసి పోరాట ఫలితమే కాంట్రాక్టర్కు 5,000 బోనస్ కూడా ఇస్తారు, కానీ అది పెంచాల్సిన అవసరం కూడా ఉంది సార్. దానిపై మీ అభిప్రాయం? రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. 1/3 బోనస్ అనేది జనరల్ గా లాభాల్లో 1/3 ఇవ్వాలనేది బోనస్ చట్టంలో ఉన్నది. అయితే సింగరేణి కార్మికుల యొక్క శారీరక శ్రమ చేసి ఉత్పత్తి చేసి లాభాల బాటలు నడుతుంది కాబట్టి తప్పకుండా ఇవ్వాలి. అసలు దీనికి కారణం ఏంటంటే ఏఐటియుసి మొదటి నుంచి 1920లో నిజాం సంస్థ నుంచి వచ్చిన కాడి నుంచి కీలక పాత్ర పోషిస్తుంది సింగరేణి కాల్స్ వర్కర్స్ కార్మికుల తరఫు. అటు తర్వాత 1984లో ఆనాటి ఉన్నట్టు యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు యాజమాన్యంతో చర్చ చేసి అసలు లాభాలు వాటా ఉండాలి కార్మికులకు అనేది ఫస్ట్ టైం లాభాలలో కార్మికులకు వాటా కావాలనేది సింగరేణి మేనేజ్మెంట్ ఒప్పించి ఆనాడు వాళ్లకు 10% బోనస్ ఇప్పించారు. అది లేనప్పుడు దాని తర్వాత 10-15 వస్తున్నటువంటి మధ్యాహ్న కొత్తలో సింగరేణి పరిశ్రమ నష్టాలతో పోయినప్పుడు తీవ్రమైనటువంటి అసలు దీన్ని తీసేయాలన్న సెంట్రల్ ఒక రకంగా చెప్పాలనే కాడిపోయింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ లెక్క. అయితే దీన్ని మళ్ళీ తిరిగి కార్మికులు, మేనేజ్మెంట్, తర్వాత ప్రభుత్వం యొక్క చొరవతో దీన్ని తిరిగి పునరావైపుకు తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు లాభాలతో ఉన్నది కాబట్టి తప్పకుండా వాళ్లకు 1/3 అంటే లాభాల్లో 3వ భాగం ఇవ్వటం వల్ల మీరు అభినందిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి. అది కార్మికులు కూడా మరింత ఉత్సాహంగా ఉత్పత్తి పోతారని. ఇకపోతే రెండోది కాంట్రాక్ట్. సింగరేణిలో ప్రస్తుతం 42,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. ఓకే సార్. కాంట్రాక్ట్ కార్మికులు 25,000 మందికి పైగా ఉన్నారు. చాలా పెద్ద ఓపెన్ కాస్ట్ మైన్ లో 15 ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్ మొత్తం కూడా ఎక్కువ భాగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్క్లే పనిచేస్తున్నారు. వాళ్ళ ఉత్పత్తి కూడా శ్రమ తీస్తున్నారు కాబట్టి కనీసం వాళ్లకు ప్రభుత్వం 5,000 అని గతంలో ఇవ్వకుండే తర్వాత వాళ్లకు హయ్యర్ కమిటీ వేజెస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అది కూడా లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వటం, వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం కాదు, వాళ్ళకు కూడా ఇంకెక్కువ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఏఐటియుసి కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా సార్. ఇంకోటి సార్, ఇది కామ్రేడ్ సీతారాం యేచూరి గురించి ఇది దేశాన్ని కబలించేందుకు బీజేపీ యత్నం. సో ఈ నిన్న కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభ జరిగింది సార్. సో సీతారాం యేచూరి జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఎం. సో నేషనల్ వైడ్ గా అందరికీ తెలుసు. సో అతని మరణం అనేది భారత రాజకీయాలకి చాలా లోటు సార్. సో మీకు అతనికి సీతారాం యేచూరికి ఉన్న అనుబంధం గురించి ఒకసారి చెప్పండి సార్. ప్లస్ అతని ఫ్యామిలీ గురించి సార్ ఎట్లా ఎస్ఎఫ్ఐలోకి వెళ్ళిండు, జేఎన్యూలో పోరాటాలు ఎట్లా చేసిండు, దాని గురించి మీరు కొంచెం వివరణ ఇవ్వండి సార్. సరే, దానికంటే ముందు సీతారాం యేచూరి గారి యొక్క మరణము వామపక్ష ఉద్యమానికి, ముఖ్యంగా వామపక్ష పార్టీలకు తీవ్రమైనటువంటి నష్టం కలిగిందని చెప్పాలి. రెండవది, వామపక్ష ఉద్యమాలను చీలిపోయిన తర్వాత
ముఖ్యంగా సిపిఐ నుంచి CPM. సిపిఎం నుంచి ఎమ్మెల్యే చీలిపోయిన తర్వాత అసలు కమ్యూనిస్టు ఉద్యమం మీద తీవ్రమైనటువంటి ప్రభావం వచ్చింది, ఉద్యమాలమైన ప్రభావం వచ్చింది, యూనిట్ దెబ్బతినటం వచ్చింది. అసలు భారతదేశంలో లెఫ్ట్ యూనిట్ ఉందంటే భారతదేశం యొక్క డెమోక్రటిక్ ఫోర్స్ కు చాలా లాభంగా ఉంటుండే, అది దెబ్బతిన్నదన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు సీతారామ యేచూరి గారు ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఒక రకమైనటువంటి వారి కుటుంబము నేపథ్యం చూడదలుచుకుంటే వారి యొక్క సనాతన ధర్మాలతో ఉన్నటువంటి కుటుంబం అయినా సరే వారు విద్యార్థి మూమెంట్ నుంచి రావటం, హై స్కూల్ నుంచి కాలేజీ నుంచి యూనివర్సిటీ, ఈ విధంగా అతను ఆ వైపు వామపక్ష ఉద్యమాలు దాని ప్రభావం ఉందంటే ఆనాడు ఇప్పుడు సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని అటు చైనా కానీ ఈ విధంగా వివిధ దేశాల్లో ఆనాడు ఉన్నటువంటి 1991 వరకు లెఫ్ట్ పార్టీస్ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క రోల్ బాగా ఉంది. ఒక దిక్కు పెట్టుబడిదారు విధము, రెండో వైపు సోషలిస్ట్ దేశాలకు ఉన్నటువంటి అది బాగా ఆకర్షించబడ్డాడు, చేసిండు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో వారు 1973 నుంచి మరి 80 వరకు వారు అక్కడ ఎంఏ చేయడంతో పాటు అక్కడ ఢిల్లీ యూనివర్సిటీకి అధ్యక్షుగా ఉంటాం. తర్వాత వామపక్ష ఉద్యమం వైపు ఆనాడు ఎస్ఎఫ్ఐ కూడా చాలా ప్రెసిడెంట్ గా అది మొదట ఎస్ఎఫ్ఐ సిపిఎం కు అనుబంధంగా విద్యార్థి సంఘం పనిచేసే ఎస్ఎఫ్ఐలో కీలక రోల్ పోషించండి. ఆ తర్వాత వారు పోలిట్ బ్యూరోకు రావడం, తర్వాత మన వైజాగ్ లో జరిగినటువంటి జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైండు. తర్వాత 2005లో రాజ్యసభ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఎన్నికై 2 టర్మ్స్, అంటే 2005 అంటే దాదాపు 2 years అంటే 12 years కూడా వారు కొనసాగించారు. అయితే దీనికంటే ముఖ్యం ఏంటంటే లెఫ్ట్ యూనిటీని ఐక్యం చేయడానికి వారి కృషి అని చెప్పాలి. ముఖ్యంగా యూపీఏ 1 and 2. యూపీఏ 1లో ఆనాడు వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలను కలుపుకొని వచ్చి యూపీఏ మన్మోహన్ సింగ్ ను బలపరచడంతో పాటు ఆనాడు దాదాపుగా 61 మంది లెఫ్ట్ పార్టీస్ యొక్క ఎంపీలు రావటం, బలమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్ లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీకు తెలుసు, ముఖ్యంగా ఈజీఎస్ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలోను, ఇన్ఫర్మేషన్ చట్టం తీసుకురావడంలోను, ఫాస్ట్ రైట్ తీసుకురావడంలోను, ఇలాంటి చట్టాలు చాలా తీసుకురావడంలో కీలక పాత్ర ఆనాడు పోషించింది. అది కాక ఆనాడు 40 మంది సిపిఎం వాళ్ళు ఉండి, సిపిఐ వాళ్ళు 10 మంది ఉంటాయి. తర్వాత ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఈ విధంగా ఉన్నటువంటి పార్టీలు ఐక్యంగా తీసుకొచ్చి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ముందుకు తీసుకొని వచ్చి కృషి చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రభుత్వానికి పార్లమెంటులో అసలు ఒక నిర్ణయం తీసుకోవాలంటే వామపక్షాలకు మొదట చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునేవాళ్ళు. ఒక సమన్వయ కమిటీ ఉండి దానివల్ల ఉంటుండే. ఇప్పుడు జరుగుతున్నది అంటే రాను స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా చీల్చాలనే ప్రయత్నం చేయటం, తర్వాత యూనిటీని ఏ విధంగా దెబ్బతీయాలని రావటం, తర్వాత అటాక్ అంటే వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గం కీలక రోల్ పోషించేటువంటి కార్మిక సంఘాలను కూడా చీల్చేయటం, పార్టీలను తీసుకోవటం, రాజకీయాల్లో వివిధ రకాలైనటువంటి భ్రమలు కల్పించి ఏ విధంగా చీల్చేయటం, ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తీవ్రంగా వ్యతిరేకించాల్సి వచ్చింది. కాబట్టి సీతారామ యేచూరి యొక్క మరణాన్ని ఆ సందర్భంలో లెఫ్ట్ యూనిటీ ఒక ఛాలెంజ్ గా తీసుకొని వామపక్షాల ఐక్యతకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వామపక్షాల ఐక్యతే రేపు భవిష్యత్తుకు ఈ పిడదోరలకు వ్యతిరేకంగా పోరాటం. ఇంకోటి సార్, ఇది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మీకు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలో జైలుకి వెళ్ళాడు. సో ఆయన మీద ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ 2 కేసులు పెట్టినాయి. సో మనీ లాండరింగ్ యాక్ట్ మీద 2002 కింద కేసు పెట్టింది. సో రిలీజ్ అయ్యాక అందరికి షాకింగ్ గా అతను నేను అసలు ఇంకా రాజీనామా చేస్తున్నా అని చెప్పి, నేను మళ్ళా ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, అప్పటి వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి అతిషి అనే ఆమెను ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రెసిడెంట్ గా ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేసింది సార్. సో ఇట్లాంటి ఒక డిసిషన్ అనేది రాజకీయంలో ఒక చాలా చాణక్యమైన డిసిషన్ సార్. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి
మహోన్నతమైనటువంటి నిర్ణయాన్ని అందరు దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నారు. ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చిండు? అవినీతి అక్రమాల మీద రాజకీయంలో జరుగుతున్నటువంటి ఏది ఫిరాయింపులో దాని మీద ముందుకు వచ్చి పెద్ద ఎత్తున యుద్ధం నడిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆ ఉద్యమాల పోరాట ఫలితంగానే అతనికి ఢిల్లీలో మొదటిసారిగా అధికార పీఠంలోకి ఎక్కారు. ఆ ఉద్యమం ఎంతవరకు అయిందంటే ఆమ్ ఆద్మీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పంజాబ్ కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇంక్లూడింగ్ గుజరాత్, నరేంద్ర మోడీ ఊళ్ళో కూడా వాళ్ళు 12% ఓటింగ్ శాతం తీసుకున్నారు. గోవాలో 18% ఓటింగ్ తీసుకున్నారు. హర్యానా. కాబట్టి దీన్ని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపులోకి వచ్చింది. అసలు బీజేపీ అనుకుంటుంది ఇది భవిష్యత్తులో ఇది మాకే వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ. ఇకపోతే రెండవది, ఆయన మీద కేసులు ఏంటి? లిక్కర్ లో పాలసీలు కొత్తగా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చేసేదని చూపెట్టారు. ప్రభుత్వానికి లాభాలు వచ్చినాయి, నష్టం జరగలేదు. కొత్త పాలసీలు తీసుకోలేదు. ఆ పాలసీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే దాని ద్వారా వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని ఇటు గోవా ఎన్నికలకు ఆ ఎన్నికలకి ఈయనకు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి వస్తుంది. అది వాస్తవంగా అది ఎంత ఉందో ఏంకతో ఒక్క పైసా పట్టుబడి లేదు, నిరూపించలేదు. కేసులు పెడుతున్నటువంటిది అటువంటి ఎంతో మంది. అయితే ఈడీ పెట్టే కేసులు ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నిరూపణ చేయలేదు. సిబిఐ పెట్టే కేసులు కానీ ఈడీ పెట్టే కేసులు కానీ. మన రిపోర్ట్ ఏంటంటే 5% కేసులు ఇప్పుడు పెట్టేటువంటి 100 కేసుల్లో ఒక్క 5% కేసులు మాత్రమే నిరూపించలేకపోయారు. కాబట్టి దీన్ని కక్ష సాధింపు చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక డైనమిక్ తీసుకున్నదని చెప్పొచ్చు మనం. ఎందుకంటే తీసుకొని పోవడం ఆయన చెప్పింది కూడా తిరిగి ప్రజల దగ్గర పోతాను, ప్రజలు తీర్పిస్తే నేను వస్తాను, లేకపోతే కాబట్టి దాన్ని మంచి వచ్చింది. అయితే ఢిల్లీలో ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో, శానిటేషన్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకొని వచ్చి ముందుకు పోతున్నారు. ఆ సంస్కరణల వల్ల ఢిల్లీ ప్రజలకు, తర్వాత అవే పక్కనే ఉన్నటువంటి పంజాబ్ వాళ్ళకు ఉన్నది. దాన్ని మనం అభినందించాల్సిన ఉంటుంది, స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం చెప్పేది అంటే రాజకీయాలలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఏంది అవినీతికర చర్యలు కానీ, పార్టీ ఫిరాయింపులు కానీ ఇలాంటివి మాత్రం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం. చాలా ప్రయత్నం చేసిండ్రు. వాడికి ఇద్దరు ఒక రాజ్యసభ సభ్యురాలు, ఇద్దరు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉన్నప్పుడు 17 నెలలు జైల్లో ఉన్నాడు. అయినా వాళ్ళు ప్రజల వల్ల నిలబడింది మొత్తం. కాబట్టి దాన్ని అభినందించాలి, మనం స్వాగతించాలి. ఈ బీజేపీ యొక్క కుట్రను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకోటి సార్, ఇది సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒకటి ఆర్టికల్ రాశాడు సార్. ఇందులోనే దారి తప్పిన విదేశాంగ విధానం. సో ఈ ఆర్టికల్ లో మేజర్ ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా గురించి సార్. సో పాలస్తీనా గురించి ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినప్పుడు భారతదేశం తటస్థంగా ఉంది. అంటే అంటే జనరల్ గా పాత రోజుల నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి కూడా పాలస్తీనాకు కొంచెం సపోర్ట్ గా ఉండాలని మహాత్మా గాంధీ చెప్పాడంట. ఈ ఆర్టికల్ సార్ చెప్పింది. సో ప్రజెంట్ గా భారతదేశం మాత్రం తటస్థంగా ఉంది సార్. సో అందుకని దారి తప్పిన విదేశాంగ విధానం అని సార్ ఆర్టికల్ కూడా రాశారు. సో ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయం చెప్పండి సార్. దానికి ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే భారతదేశం అలీనోద్యమంలో కీలక పాత్ర పోషించేది. 1945 నుంచి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అలీనోద్యమంలో కీలక పాత్ర పోషించింది భారతదేశం. ఆ విలోతి అప్పటికి కూడా మనం అంటే అప్పటికే భారతదేశంలో అలీనోద్యమం ఎందుకంటే ఒక దిక్కు సామ్రాజ్యవాద దేశాలు, పెట్టుబడిదారు దేశాలు, సోషలిస్ట్ కంట్రీస్. ఆ సోషలిస్ట్ ఫోరం బాగుండేది. ఎందుకంటే సోవియట్ నాయకత్వాలు ఉన్నటువంటి దేశాలు 14 దేశాల్లో ఒక గుంపుగా ఉండేది. ఈ అన్నిటి దేశాలు అలీన ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దానికి ఉన్నటువంటి. ఇకపోతే రెండవది దారి తప్పిన, ఎందుకంటే పేరుకు ఐక్యరాజ్య సమితి ఉన్నప్పటికీ లేదా దాని మీద పెత్తనం ఏముందంటే అమెరికా పెత్తనం నడుస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కు జరుగుతున్నటువంటి కానీ మననే జరిగినటువంటి పాలస్తీనా జరుగుతున్నటువంటి ఉద్యమంలో అమెరికా ఒక వైపు చూస్తుంది. కాబట్టి
ఈ అలీనోద్యమంలో పక్క పెట్టైనా కానీ ఇప్పుడున్నటువంటి విదేశాంగ విధానం ఏంది, మన విదేశాంగ విధానం ఏంటంటే మనం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటినీ కూడా కలుకొనిపోయి శాంతి సామరస్యం మీద అభివృద్ధి వైపోవాలి అన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక దేశం మీద అదేంటి అధికారం పెత్తనం చేసేందుకు మనం వ్యతిరేకం, మన విధానమే వ్యతిరేకం, వాళ్ళ పాలసీ కాబట్టి ఇది ఖచ్చితంగా వాజ్పేయి గారు ఖండించలేకపోతున్నారు. మోడీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఖండించలేకపోతున్నారు. ఒకవైపు అమెరికాతోనంటాడు, ఒకవైపు సోవియట్తో అనుకూలంగా ఉంటాడు, కొన్ని సందర్భంలో ఇక్కడ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటాడు, తర్వాత లెబనాన్కి అనుకూలంగా అంటాడు. కాబట్టి ఏది కూడా తీసిన నిర్ణయం లేకుండా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా కూడా కాకుండా అలీన ఉద్యమంలో మన యొక్క మొదటి చూస్తున్నటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఒక దేశం పైన ఇంకో దేశం దుశ్చర్యాన్ని లేదా సైనిక నియంత్రణ కూడా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో నిన్న రీసెంట్ గా సార్ మీరు ఇజ్రాయెల్ అనేది దారుణంగా దాడులు చేస్తుంది లెబనాన్ పై. ఇంకా పాలస్తీన్ అయితే ప్రెసెంట్ గా 40 నుంచి 50,000 మంది చిన్న పిల్లలతో సహా చాలా మంది చనిపోయారు. సో అక్కడ క్రైసిస్ మాత్రం BBC రిపోర్ట్ కూడా చాలా అసలు ఇబ్బంది పడుకుంటా వాళ్ళు ఏడుస్తున్నారు కూడా, ఇట్లాంటి దుర్మార్గం ఇంత చేస్తున్నా ప్రపంచం ఏం చేస్తున్నా అన్న విధంగా పాలస్తీనా ప్రజలు మరీ భయంకరంగా ఉంది సార్. ఇప్పుడు రీసెంట్ గా హిజ్బుల్లా అంటే ఇప్పుడు లెబనాన్ పై కూడా దాడులు చేస్తున్నా. అందులో మేజర్ గా సాఫ్ట్వేర్ యుద్ధం అనేది కొత్త యుద్ధం సార్. ఎందుకంటే పేజర్లు అంటే ఇజ్రాయెల్ ఒక టెక్నిక్ గా పాలించింది ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఒక షెల్ కంపెనీ పెట్టి ఆ కంపెనీతోని మొబైల్స్, పేజర్స్, ఈ వాకీ టాకీస్ తయారు చేయించి వాటిని తక్కువ ధరకు లెబనాన్ అమ్మి ఇప్పుడు 2 years తర్వాత అది పేలేటట్టు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా అక్కడ ఫోన్స్ కానీ వాకీ టాకీస్ కానీ అన్ని పేలిపోతున్నాయి. దాదాపు ఒక 100 మంది దాకా చనిపోయారు, ఒక 500 మంది దాకా క్షతగాత్రులయ్యారు. ఈ టెక్నాలజీ యుద్ధం అనేది ఒక సరికొత్త యుద్ధం సార్. ఎందుకంటే ఇదివరకు బయోవార్ చూసినాం, ఇప్పుడు అణుయుద్ధం చూసినాం, సో రాకెట్ యుద్ధం చూసినాం. సో ఇది టెక్నాలజీ సాఫ్ట్వేర్ యుద్ధం. ఓన్లీ ఆ డివైస్ లు ఆ కంట్రీకి తక్కువ ధరకి ఇచ్చి అవి పేలిపోయేటట్టు చేయడం అనేది ఒక సరికొత్త యుద్ధం. దీన్ని వాస్తవంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధంలో నాగసాకి హిరోషిమాపై అణుబాంబుని మొదటిసారిగా 1942లో ఇచ్చారు. దానికి ఆ అణుబాంబులను పేల్చివేసేటువంటి అనేక యుద్ధంలో ఉన్నటువంటి అదేది టెక్నాలజీని డెవలప్ చేసుకొని యంత్రాలు వచ్చినాయి. సాఫ్ట్వేర్ రాకెట్స్, సూపర్ రాకెట్స్ అని ఇవన్నీ వచ్చినాయి. మీకు తెలుసు బంగ్లాదేశ్ లో మనం యుద్ధాన్ని మనం బలపరిచినప్పుడు అమెరికా వాడు 7th ఫ్లీట్ తెచ్చి హిందూ మహాసముద్రంలో పెట్టాడు. 7th ఫ్లీట్ తెచ్చి హిందూ మహాసముద్రం అంటే లోపల ఉంటది అది. అవునవును జలంతర్గా దానికి కౌంటర్ గా మన సోవియట్ తీసుకొచ్చినది. అంటే అప్పటికిప్పటికి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకోసమే టెక్నాలజీని చేసేటప్పుడు కానీ రాకెట్స్ కానీ బాంబ్స్ కానీ లేదా దీన్ని ఉపయోగించుకోకూడదు, ఒక దేశం పైన ఒక దేశం చేయకూడదు అని పెట్టి ఇప్పుడు న్యూ టెక్నాలజీతో వచ్చింది. ఇప్పుడు న్యూ టెక్నాలజీతో ఈ విధంగా వస్తుందంటే పేజర్స్ తోని లేదా వాకీ టాక్ తోని లేదా సెల్ ఫోన్ల ద్వారా వస్తుందంటే అది చాలా డేంజర్ గా ఉన్నటువంటి ప్రమాదం. భవిష్యత్తులో ఇది ఇంకా నష్టంగా ఇటువంటి దాంట్ల మీద ఐక్యరాజ్య సమితి కానీ అన్ని ఖండించాల్సిన చాలా మంది శాంతి కాముకులందరూ కూడా తెలియదు. ఒకప్పుడు భారతదేశం సోవియట్ యూనియన్ వియత్నాం పై అమెరికా ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడే మన విద్యార్థి యువజన సంఘాలు అది పెద్ద ఎత్తున చేసేది. ఇప్పుడు కూడా ఇలాంటి దానికి వ్యతిరేకంగా శాంతి కాముకులందరూ కూడా విద్యార్థి యువజన సంఘాలంతా కూడా వాయిస్ తీసుకురావాల్సినటువంటి అవసరం అది. ఎందుకంటే వాళ్ళకు మనం ఆర్థికంగా మనం ఏకున్నా మోరల్ సపోర్ట్ అని చేసి దీనికి వ్యతిరేక ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి సార్, ఇది ఉగ్రవాద జాబితా నుంచి క్యూబా విముక్తి. క్యూబా అంటే మీకు ఫిడెల్ కాస్ట్రో అదే అదే గొప్ప నాయకుడు ఉన్న కంట్రీ సార్. సో ఆ కంట్రీని ఉగ్రవాద లిస్ట్ లో ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు తీశారు సార్? అది ఒక్కసారి అమెరికాకు 73 దేశాల ఎంపీల లేకంట, అంటే ఈ ఉగ్రవాద జాబితా నుంచి క్యూబా ఇప్పటికి కూడా అమెరికాకు 95 కిలోమీటర్ల బార్డర్ లో ఉన్నటువంటి క్యూబా అది చిన్నది. అది 1959-60లో దాని స్వాతంత్రం సంపాదించుకుంటారు. అప్పటి నుంచి అమెరికా ఎట్టికి పల్లెం లాగా పనిచేస్తుంది. అటువంటి అది క్యాస్ట్రో కానీ రాహుల్ కాస్ట్రో ఉంటుండే.
దానికి ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్ తో పాటు సోషల్ దేశాలతో పాటు అందరూ కూడా ప్రొటెక్షన్ రక్షణగా ఇచ్చారు. కానీ వీళ్ళు ఐక్యతను తీసి దెబ్బతీసేసి ఇప్పటికి కూడా అది ఒక ఉగ్రవాద దేశంగా జాబితాలో పెట్టుకున్నాడు అమెరికా వాళ్ళు. అసలు ఉగ్రవాద దేశం ఎట్టయితుంది, అది ఏ విధంగా ఉంటుంది? అదే ఇతర దేశాలకు ఎంతో మంది డాక్టర్స్ ను మెడికల్ ను తర్వాత షుగర్ డాక్టర్స్ ఉండేది దేశం, అది పంపిస్తున్నారు. కాబట్టి అటువంటి దేశం మీద ఉగ్రవాదం ఉన్నటువంటి కాదని దాన్ని వెంటనే తొలగించుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అమెరికాలో. ఎన్నికలు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే ఉన్నటువంటి మేధావులందరూ కూడా దీన్ని ఇటువంటి ఉగ్రవాదం మీద అమెరికా దాన్ని పెట్టింది కదా, చర్చల్లో తొలగించాలి అని డిమాండ్ చేయడం చాలా హర్షించదగ్గది. దాన్ని కూడా మనం డిమాండ్ చేద్దాం. ఇంకోటి సార్, మీకు తెలిసే ఉంటది, రీసెంట్ గా తిరుమల తిరుపతి లడ్డు అనేది ఎంత వివాదమైందో మీకు అందరికి తెలిసిందే సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బు అనేది సరే ఎంతో మంది హిందువులు చాలా నమ్మకంగా పూజిస్తారు. సో డబ్బుకు అనేది కుదవాలి సార్. టీటీడీలో చాలా ఇన్కమ్ ఉంది, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిచెస్ట్ టెంపుల్. సో అయినా సరే నాసి రకం నెయ్యి వాడుతున్నారు. దాదాపు ఒక మార్కెట్ లో 1000 kg నెయ్యి దొరికితే 320 కొంటున్నారు. సో అంత గత్యంతరం ఏముంది సార్? 320 కొనాల్సిన అవసరం ఏముంది? మంచి క్వాలిటీ నెయ్యి ఎందుకు తీసుకోవట్లేరు? ఇది ఇలా టెండర్స్ పెట్టి కమిషన్ తీసుకొని ఆ టీటీడీని మొత్తం ఈ రోజు దాదాపు భారతదేశం మొత్తం ఒక షాక్ లో ఉంది సార్. ఎందుకంటే జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఇట్లాంటి కొవ్వును నెయ్యిలో వాడి అట్లాంటి నెయ్యితో లడ్డూలు ఇవ్వడం అంటే అది ఎంత, నారాయణ గారు కూడా ఖండించారు ఇట్లాంటిది కమిషన్ కూడా వేయాలని చెప్పి. సో దానిపై ఒక రకంగా చెప్పాలంటే ధార్మిక క్షేత్రాల పైన పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్న కాడ లక్షలాది మంది వస్తుంటారు. నమ్మకాలు ఆ విధంగా ఉంటాయి. ఆ నమ్మకాలను దెబ్బతీసేయకుండా వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. డబ్బులతో సొమ్ము చేసుకునే పద్ధతి. మొన్నటిదాకానే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఉన్నటువంటి అటువంటి దాన్ని ఉండకూడదు. వాస్తవంగా చెప్పాలంటే అందులో ఎప్పుడైతే కమిటీలో అసలు వాస్తవంగా చెప్పాలంటే టీటీడీ బోర్డునే అందరు తీసుకొచ్చి అవినీతి పనులను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇండస్ట్రియలిస్ట్ అదే డబ్బులు సంపాదించారు, అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళు అందరూ తీస్తున్నారు. అక్రమ డబ్బులు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇస్తుంటారు. ఒకటి. ఇకపోతే రెండవది నేను చూశాను, దాన్ని 320 రూపాయలకు 330 రూపాయలు. అసలు 300 రూపాయలు పామాయిలే దొరుకుతాయి. నెయ్యి అంటే నెయ్యి ఎట్లా? ఇప్పుడు పవిత్రమైనటువంటి నెయ్యి రావాలంటే దానికి 700 పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. 800-700 పెట్టాల్సిన అవసరం. సరే లార్జ్ స్కేల్ లో అంటే ఎక్కువ ఉందో ఎవరు తగ్గిందో, ఎందుకంటే వాళ్ళు టన్నులకు కనీసం 700-600 అయితే దీనివల్ల ఏంటంటే కమిషన్ తీసుకొని ఎవరైతే సరఫరా చేసే వాళ్ళతో కమిషన్లు ముంచుకొని వాడు ఏది ఇచ్చినా కానీ చెకప్ చేసుకోకుండా టెస్టులు నిర్వహించకుండా లాభాల పాట మీద చూసుకుంటాం వల్ల జరిగిందని. అది మనం కాదు, దాన్ని ఒక ల్యాబ్ లో పెట్టి టెస్టులు పెడితే వాళ్ళు చెప్పిండ్రు ఇందులో కల్తీ ఉన్నాయని కలిసి చెప్పిండ్రు. ప్యూర్ గా ఉన్నటువంటి ఘీ కాదు ఇది, స్వచ్ఛమైన నెయ్యి కాదు. సరే ఆవుగా ఏదైనా స్వచ్ఛంగా ఉండాలి కదా, అది లేకుండా ఉన్నది కాబట్టి అందులో ఉన్నది వాళ్ళు పెట్టి అది బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి తీవ్రంగా చర్చ చేస్తున్నారు. ప్రభుత్వం అటువంటి దాని వెంటనే ఇప్పటికే చర్య చేయలే. హిందూ ముఖ్యంగా దేవాలయం మీద, ధార్మిక సంస్థల మీద ప్రజలు నమ్మకాన్ని బొమ్ము చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్యూరిటీగా మెయింటైన్ చేసి, ఎందుకంటే దానికి దేశ విదేశాలకు పోతుంటాయి ఇలాంటి, ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకుపోతుంటారు. ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్ చాలా ఉన్నాయి. తర్వాత డబ్బులు లేవని కాదు, రోజు యావరేజ్ రోజు 1,00,000 మంది దానికి వచ్చిపోతుండ్రు. యావరేజ్ చూస్తే రోజు 1,00,000 మంది, రోజు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్ల ఆదాయం. అటువంటి దాన్ని చాలా పవిత్రంగా ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని తీవ్రంగా ఈ కల్తీని నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ కమిటీ వేయాలి, చర్యలు తీసుకోవాలి. అవును సార్. సార్ ఇంకోటి సార్, మీరు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. సో చిరకాల ప్రాజెక్ట్స్ అయిన డిండి ఎత్తిపోతల పథకం ఒకటి, SRRBC ఒకటి. సో ఇవి ఎప్పుడు దాదాపు DPR కూడా సిద్ధమై చాలా రోజులు అవుతుంది కానీ ఇంకా స్టార్ట్ అవుతలేదు. సో నిన్ననే 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజిట్ కూడా చేశారు. సో దాని గురించి ఎందుకంటే నల్గొండలో కమ్యూనిస్ట్ నాయకులు దీని మీద చాలా సార్లు పోరాటం కూడా చేశారు. సో దీనిపై మళ్ళా నేను ఈ విషయంలో ఒకసారి చేసి పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా సార్ 4 దశాబ్దాల కింద చేపట్టినట్టు సుదీర్ఘకాలంగా 1978 నుంచి పోరాటం ఫలితంగా దీన్ని నిపుణుల కమిటీ వేయటం నల్లగొండ జిల్లా అటువంటి క్షామ పీడిత ప్రాంతం
ఫ్లోరిన్ పీడితతో ఉన్నటువంటి ప్రాంతం. దీనికి కృష్ణా జలాలు అందించాలని ఉద్యమ ఫలితంగా ఆనాడు దాన్ని 1980లో దాన్ని ఆమోదించడం, 83లో శంకుస్థాపన చేయటం, తర్వాత మళ్ళీ 89లో ప్రభుత్వాలు మారటం, మళ్ళీ 94లో ప్రభుత్వాలు రావటం, చివరికి దాన్ని కొంత ల్యాండ్ వీండు సమీకరణ జరిగింది అనుకోండి. తర్వాత చివరికి 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున మేము ఒత్తిడి చేయటం, ఆయన ఒప్పుకొని దాని మీద వర్క్ చేయటం జరిగింది. దాని మీద జయప్రకాష్ ఇంజనీర్ కంపెనీకి వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. అది దాదాపుగా ఈ 2005 నుంచి 2014 వరకు దాదాపుగా 30-32 కిలోమీటర్ల సొరంగం కూడా చేసారు. ఇంకో 10 కిలోమీటర్లు ఎంతో 9 పాయింట్ ఎంతో ఉంది. మన ముఖ్యమంత్రి కూడా అన్ని పార్టీల వాళ్ళు, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీ వాళ్ళు, ముఖ్యంగా సిపిఐగా మేము కూడా అక్కడికి వెళ్ళి మెమోండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ నిర్ణయం జరిగినటువంటి క్యాబినెట్ వీటిలో ఏం జరిగిందంటే, అదనంగా అవసరం వస్తే ఇంకా 2,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించాలని నిర్ణయం చేసుకుంటూ, వాస్తవంగా దానికి ఇప్పటి వరకు 2,292 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి ఇప్పుడు ఇంకా 4,000 ఉంది దానికి పెట్టాలని నిర్ణయం చేశారు. మేము రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికగా చేస్తామని, మానిటరింగ్ చేస్తూ నెలలు విడుదల చేస్తామని మేము డిమాండ్ చేసేది. అంటే అది నల్లగొండ జిల్లాకు సొరంగం ద్వారా వచ్చేటువంటి, గ్రావిటీ ద్వారా వచ్చే నీరు వలన 4 లక్షల ఎకరాలకు అందించేటువంటి నల్లగొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, కొత్త మిరాడు నియోజకవర్గం, కొత్త నకరికల్ నియోజకవర్గంలో ఉండేటువంటి 4 లక్షల ఎకరాలకు చెల్లు కుంటలు నింపుకుంటే ఉపయోగపడుతుంది. నత్తనడకలో ఉన్నటువంటి దాన్ని ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకొని విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు దాని మీద ఉన్నటువంటి BLM ఎత్తిపోతల పథకం ఉన్నది. మిగతాయి కూడా మాధవరెడ్డి గారి ప్రాజెక్టు, తర్వాత మాకు సాగర్ ఫుల్ పడితే వరదకాలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సితే నల్లగొండ జిల్లాకు సస్యశ్యామల అయ్యేందుకు అవకాశం ఉంటుందని మేము కోరుతున్నాం. ఇంకోటి సార్, అది ఇప్పుడు త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో పంచాయతీ ఎలక్షన్స్ జరగకంటే ముందే కులగణన జరగాలన్నా, లేకపోతే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అయితే ప్రెసెంట్ గా జరగబోతున్నాయని సూచన మాత్రం వస్తుంది, దానికి ముందే జరగాలన్నా దాని తర్వాత జరగాలి? మీరు చెప్పండి సార్. అసలు ఎన్నికలు జరపకుండా, అసలు మన పంచాయతీ ఎన్నికలకు మనం 84లో రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అసెంబ్లీలకు, పార్లమెంట్ కి ఎన్నికలు అయితే ప్రతి సంవత్సరం జరుగుతుందో, దీంట్లో కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరగాలని చెప్తున్నాం. వాస్తవంగా ఫిబ్రవరితో ముగిసినాయి గ్రామ పంచాయతీ ఆఫీసర్ల పాలన. అది జరగకూడదు. తక్షణమే ఎన్నికలు, అంతకంటే ముందే ఎన్నికలు ప్రిపేర్ చేసి ఎన్నికలు జరపాలి. ఇకపోతే బీసీల రిజర్వేషన్, ఎవరికి రిజర్వేషన్ అది తర్వాత విషయం, అది చూసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే కులగణన జరగవలసింది. మనకేంటంటే కోవిడ్ పడుతూ 2020లో జరిగినటువంటి దేశవ్యాప్తంగా కులగణన జరగలేదు. అది వాస్తవం చెప్పి 2005లోనే చేయాలి, 2020లో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత కూడా దాన్ని చేస్తలేదు. కానీ దీనికి స్ట్రాటజీ ఏందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేసేది, ఎందుకంటే బీహార్లో చేసారు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, మిగతా రాష్ట్రం ఒప్పుకోలేదు, 50% కంటే ఎక్కువ దీన్ని ఒప్పుకోలేదు అన్నాడు. మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, ఏమి చేయకుండా చేయలేదు. అయినా సరే మన కాడ 160% బీసీలు ఉంటారు కాబట్టి బీసీలకు తగిన న్యాయం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలైనా కానీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇదే ఉంటాయి కదా, ఎంపీపీలు, దానికైనా ఉండాలని కోరుతున్నారు. అది న్యాయమైనటువంటి. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తుంది, 2 మాసాల్లో చేస్తామని చెప్తుంది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తప్పకుండా కులగణన, బీసీ కులగణన జరిగి, బీసీ కదా అన్ని కులగణన జరిగితే ఏది ఎంత వస్తుంది. అయితే ఒకప్పుడు టీడీపీ రావడంతోనే 2014 నవంబర్ ఏదో 2015లో రిపోర్ట్ తీసింది వీళ్ళు. ఆ రిపోర్ట్ కూడా ఎంతవరకు పెట్టలేదు, చేయలేదు, అది అయిపోయింది. ఇప్పటికైనా దీన్ని చేస్తే వాళ్ళు కోరుకున్నట్టు వస్తుంది. కాకపోతే దానికి మనకు అడ్డం వచ్చేది ఏంటంటే, గతంలో మనకు 42% ఉండేది బీసీలకు. అంటే ఎస్సీలకు 6, 12 అంటే 18 వంగా 32% దాటదు. సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ 50%. ఎందుకంటే మనం 50% లేడీస్ కి ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. సో ఏమైనా ఈ 50% లోపే చూడాలి ప్రభుత్వం. దాన్ని క్యాల్కులేట్, దానికి 1 నెల రోజులు టైం తీసుకుంటే అయిపోతుంది. పెద్ద మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి మొత్తం కింది చేసి
అయితే ఇప్పటికే బీసీ కమిషన్ వేసిండ్రు. ఓకే సార్. ఆ కమిషన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ మీద చూసుకొని వాళ్ళు చేసే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం చేస్తే చాలా మంచిది, చేయాలని కోరుతున్నాం. ఇంకోటి సార్, ఫైనల్ గా సో నిన్ననే తెలంగాణ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవాలు ముగింపు జరిగింది. సో మీరు కూడా అటెండ్ అయ్యారు. సో తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు ఎంతో గొప్పగా ప్రాముఖ్యాన్ని చూపిస్తారు. సో చాలా సభలు కూడా నిర్వహించారు. సో మరొక్కసారి మీరు తెలంగాణ సాయుధ పోరాటం గురించి బ్రీఫ్ గా ఒక్కసారి చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా జరిగింది 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, అణిచివేత ఎక్కువ ఉండేది. రాజకీయ హక్కులు లేవు, రాజకీయ హక్కులు ఏంటి లేవు. మాతృభాషలో కూడా బోధన విద్య లేనటువంటి పరిస్థితి. మొత్తం భూములు గీవులు మొత్తం కూడా ప్రభుత్వాల చేతిలో ఉంటుండేది. 90% వాళ్ళ చేతిలో ఉంటే 10% వీళ్ళ చేతిలో ఉంటుండేది. తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా చెప్పాలంటే అణచివేయబడి వెట్టి విధానం ఉంటుండేది. అది అన్ని కులాలు వెట్టి విధానం ఉంటుండేది. వాళ్ళ యొక్క ఒత్తిడి పెరగడం వలన ఇది కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ 3 రైస్ పిలిపోవటం, దానివల్ల గ్రామాలన్నీ ఆంధ్ర మహాసభ శాఖలు పెట్టడం. ఎందుకంటే నిషేధం, పార్టీ నిషేధం, దాని పేరు మీద చేయటం. కలిసి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇతర సోషలిస్ట్ భావాలు కూడా అందులో కలిసి వచ్చిండ్రు, పెద్ద ఎత్తున చేసిండ్రు. దీన్ని విలీనం జరిగింది 1947 సెప్టెంబర్ 17 కాబట్టి మిగతా రాష్ట్రాల్లో అటు కర్ణాటకలో భాగం, మహారాష్ట్రలో భాగం చేస్తారు కాబట్టి మనం కూడా చేయాలని చెప్తున్నాం. ఇప్పటికైనా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఆశయ లక్ష్యాల వల్ల ప్రధానమైనటువంటి భూ సమస్య నేటి కూడా పరిష్కారం కాలేదు. అది భూ సమస్య పరిష్కారం కావాలి. కౌలుదారి రైతులకు రక్షణ కల్పించాల్సింది కాలేదు. ఏ ఆశయం చూతును తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం పోరాటం చేసిండ్రు వినోబా లాంటి వాళ్ళు, ఆయన రేపు మనం భూదాన భూముల కింద తీసుకొచ్చిండు. భూదానోద్యమకు నాంది దాన్ని కలిసింది. కాబట్టి భూదాన సమస్య కలిసి కావాలి. ముఖ్యంగా సామాజిక న్యాయం పిల్లలందరికీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ఆ సమస్యలను, ప్రధాన సమస్యలను దీన్ని ఈ ప్రభుత్వం అయినా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని, దాని భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రకంగా గొప్ప, మొదటిసారిగా భారతదేశ చరిత్రలో సాయుధ పోరాటాన్ని పిలిపించినటువంటిది అంటే తెలంగాణ సాయుధ పోరాటం. ఆనాడు రిప్రెషన్ ఏ విధంగా ఉందో చూసి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సో సార్, థ్యాంక్ యూ సార్. ఇంత టైం కేటాయించి చాలా విషయాల్లో మీరు విశ్లేషకంగా అభిప్రాయాలు కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. అనుకోకుండా రమ్మని చెప్తూ వచ్చాము, కానీ మీరు ఇంత లోతుగానే అన్నారు కాబట్టి చాలా సంతోషం. ఇప్పటికైనా మీ పొలిటికల్ టీపాక్ ఛానల్ ఇంకా ఈ సమస్యల పైన, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వివిధ వర్గాలు ఎదుర్కొన్న సమస్యలు అన్నింటినీ తీసుకెళ్ళాలని చాలా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.